అల్లు అర్జున్ తప్పుంటే పర్టికులర్ ఇన్సిడెంట్‌లో తప్పుంటే శిక్ష వేస్తే ఎవరేమి కాదం. రెండోది ఇప్పుడు అల్లు అర్జున్ జైలుకెళ్ళి ఒక నైట్ ఉండొస్తే పరామర్శించడం కూడా నేరం అంటే ఇప్పుడు వాళ్ళనెందుకు పరామర్శించలేదంటే అది ఓకే. వాళ్ళని గవర్నమెంట్ కూడా పరామర్శించలేదు కదా! అనేది బీఆర్ఎస్ అడుగుతున్నది. హ్మ్. సినిమా ఇండస్ట్రీ వాళ్ళు పరామర్శించలేదు. ఓకే. గవర్నమెంట్ వాళ్ళు కూడా చేయలేదు. ఇప్పుడు మీరెళ్లి మాట్లాడుతున్నారు. సో, నువ్వెందుకెళ్ళలేదు అని రేవంత్ రెడ్డిని అడుగుతున్నారు. మీ హెల్త్ మినిస్టర్ ఎందుకెళ్ళలేదు? లేకపోతే ఇంకొకరు ఎందుకెళ్ళలేదు? ఇప్పుడే ఎళ్తున్నారని. అంటే ఇదంతా పొలిటికల్ దీంట్లో ఏదేమైనా బాటమ్ లైన్ ఏందంటే రేవంత్ రెడ్డి సినిమా ఇండస్ట్రీ మీద కక్ష కట్టాడు హ్మ్. అనేది వచ్చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చిరంజీవి కొడుకు 'రామ్ చరణ్' సినిమా ఉంది. బాలకృష్ణ సినిమా ఉంది. వెంకటేష్ సినిమా ఉంది. 3 సినిమాలు సంక్రాంతికి రిలీజ్ ఉన్నాయి. అఫ్‌కోర్స్ ఈ 3 సినిమాలకి మళ్ళీ తెలంగాణ వ్యక్తే ప్రొడ్యూసరు 'దిల్ అవును. రాజు.' సో, ఇప్పుడు 'దిల్ రాజు'కి ఇది పెద్ద దెబ్బ. మొత్తంగా ఇండస్ట్రీ ఒక భయంలో బతికే పరిస్థితి రేవంత్ రెడ్డి తీసుకొచ్చినట్టుగా అందరూ కూడా ఫీల్ అవుతున్నారు. ఓకే. ఎవరు మాట్లాడలేని పరిస్థితి. ఎందుకంటే ప్రజల్లో కూడా ఇండస్ట్రీ పట్ల తీవ్ర వ్యతిరేకత వచ్చే విధంగా స్ట్రాటజీలు ఏస్తున్నట్టుగా కనబడుతుంది. హ్మ్. రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేసే మీడియా అంతా కూడా సినిమా ఇండస్ట్రీని అల్లు అర్జున్‌దే తప్పన్నట్టుగా రకరకాల కథనాలు వండి వారుస్తున్నాయి. అవును. అంటే క్లియర్‌గా ఏందంటే మీడియా వైపు అంటే ప్రచారం అంతా కూడా సినిమా ఇండస్ట్రీ చాలా ఘోరం అన్నట్టుగా ప్రచారంలోకి తీసుకురావడం. తర్వాత ఒక వ్యక్తి తప్పు చేస్తే, అల్లు అర్జున్ తప్పు చేస్తే సినిమా ఇండస్ట్రీని పనిష్ చేయడం. ఇది క్లియర్‌గా కనబడుతుంది. సో, ఓకే. దీనివల్ల ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ మెల్లమెల్లగా మనం ఎందుకంటే అక్కడ చంద్రబాబు ముందు నుంచి కూడా సినిమా ఇండస్ట్రీకి అనుకూలంగా ఉన్న వ్యక్తి. ఆయన ఏమడిగినా ఆయన పరిధిలో చేస్తాడు. అయితే రేవంత్ రెడ్డి ఇప్పటివరకు సినిమా ఇండస్ట్రీని ఏమీ పనిష్ చేయలేదు. ఆయన ఈవెన్ అల్లు అర్జున్ సినిమాకి గూడా, 'పుష్ప' సినిమాకి గూడా బెనిఫిట్ షో ఇచ్చాడు. అన్నీ ఇచ్చాడు గదా! హ్మ్. అంతకుముందు సినిమాలకు గూడా రేవంత్ రెడ్డి ఇచ్చాడు గదా! సో, రేవంత్ రెడ్డి సినిమా వాళ్ళని పనిష్ చేయాలని అనుకోలేదు. ఒకళ్ళ 'నాగార్జున' విషయంలో మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం గాని, రేవంత్ రెడ్డి గాని కొంత ఎక్స్‌ట్రీమ్‌కెళ్ళి కనబడతాయి. ఓకే. అట్లాగే మొన్న 'మోహన్ బాబు'. 'మోహన్ బాబు' విషయంలో గూడా 'మోహన్ బాబుని' అరెస్ట్ చేసే స్థాయికెళ్లారు అన్న ఇది గూడా విమర్శ వస్తుంది. ఎందుకంటే అక్కడ మీడియా తప్పు 'మోహన్ బాబు' కాదు. ఎవరింట్లోకైనా మీడియా అర్ధరాత్రి చొరబడితే గమ్మున ఎవరు ఉండరు గదా! అన్న జనంలో సింపతి ఉంది. కానీ 'అల్లు అర్జున్' విషయంకొచ్చేసరికి ఈ ఆ బాబుని చూపించడం, ఆమె విజువల్స్ చూపించడం, ఇవన్నీ చూపించి అల్లు అర్జునే దోషి అన్నట్టుగా ఒక నేరేటివ్ క్రియేట్ అవుతుంది. ఓకే. ఎందుకంటే రేవంత్ రెడ్డికి దేశవ్యాప్తంగా ఒక నెగెటివ్ వచ్చేసరికి వాళ్ళ వ్యూహాలు మారినట్టుగా మనకు కనబడతాయి. హ్మ్. సో, ఈ యాంగిల్‌లో తీసుకున్నప్పుడు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ఆల్రెడీ పవన్ కళ్యాణ్‌తో కొంతమంది మంత్రాలు జరుపుతున్నారని, నాగబాబుతో ఎందుకంటే కాబోయే సినిమాటోగ్రఫీ మినిస్టర్ నాగబాబుని నాగబాబుకి కూడా ఇప్పుడు ఆగ్రహంగా ఉందని. అంటే అల్లు అర్జున్ వరకు పనిష్ చేస్తే వాళ్ళకేం ఆగ్రహం ఉండకపోవచ్చు. రేపొద్దున ఇదుంది 'గేమ్ చేంజర్'. అతను సోలో హీరోగా వచ్చి 4 ఏళ్లయింది సినిమా. అవును. ఎవరు 'రామ్ చరణ్.' ఇది గాని అటు ఇటు అయితే మాత్రం అతనికి చాలా ఇబ్బంది ఉంటది ఆ కెరీర్. ఆల్రెడీ 'శంకర్' మీద డౌట్‌లున్నాయి. డైరెక్టర్ 'శంకర్' మీద. హ్మ్. ఇప్పుడు వీళ్ళు ఇలాంటి రిస్ట్రిక్షన్స్ పెడితే ఖచ్చితంగా అది దెబ్బతీస్తది సినిమా దీన్ని. హ్మ్. రెండోది ఇంత క్రౌడ్స్‌ని గూడా అలో చేయరు. థియేటర్ల దగ్గర. అవును. సో, ఇదంతా గూడా ఇప్పుడు సంక్రాంతి సినిమాల మీద ముఖ్యంగా 'రామ్ చరణ్', 'బాలకృష్ణ' సినిమాల మీద పడుతుంది. సో, దీని ఎఫెక్ట్ ఇలాగా పడితే రేవంత్ రెడ్డి కక్ష గట్టుకొని ఒక ముఖ్యమంత్రి కక్ష గట్టుకుంటే ఎన్ని రకాలుగానే ఇబ్బందులు పెట్టొచ్చు ఇండస్ట్రీని. సో, వాళ్ళ తప్పున్నా లేకపోయినా వాళ్ళని పనిష్ చేయడం అన్న ఇది కనబడుతుంది. అదేదంటారు ఒక్కరు తప్పు చేసి జర్నలిస్టులు తప్పు చేయరా? డాక్టర్లు తప్పు చేయరా? ఇంకొకరు సెక్షన్ తప్పు చేయరా? తప్పు చేస్తే ఆ పర్టిక్యులర్ వ్యక్తిని మీరు చేయాలి గానీ మొత్తం సెక్షనే డాక్టర్లంతా నేరస్తులు, జర్నలిస్టులంతా నేరస్తులు, ఇంకొక సెక్షన్ లాయర్లంతా ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు గదా! హ్మ్. సో, ఇది ఎక్కడికి పోతుంది? మేము వ్యాపారమే చేస్తున్నాం కాదనలేదు. కానీ మరి అన్ని వ్యాపారాల్లాగా మాది వ్యాపారమే అయినప్పుడు, మా వ్యాపారాన్ని మాత్రం ఎందుకు క్రిమినల్స్ లాగా మమ్మల్ని ట్రీట్ చేస్తున్నారు? ప్రజల్లో మమ్మల్ని ఒక క్రిమినల్స్ సినిమా ఇండస్ట్రీలో ఉండేవాళ్ళంతా క్రిమినల్సు అన్నట్టుగా ఎందుకు ప్రొజెక్ట్ చేస్తున్నారు అన్న ఆవేదన కనబడుతుంది. సో, దీనికి మెల్లమెల్లగా మనం అటు షిఫ్ట్ అవుదాము. ఎందుకంటే ఇక్కడే ఉండడం వల్ల మొత్తం మనం సాఫ్ట్ టార్గెట్ అవుతున్నాం. మెయిన్ ఎందుకు సినిమా వాళ్ళు భయపడతారు? ఎవరైనా ఎందుకు భయపడతారంటే, ఇక్కడ ఆస్తులు ఉండేవాళ్ళు భయపడతారు. హైదరాబాద్‌లో ఆస్తులు ఉండడం వల్ల రేపొద్దున ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటే వాళ్ళ ఆస్తులకి ప్రమాదం అనేది ఉంటది. ఇప్పుడు ఆస్తులకు ప్రమాదమే గాకుండా రేపొద్దున ఏదో ఒక కేసుల్లో పెట్టి వాళ్ళని అరెస్టులు గూడా చేస్తారేమో అన్న భయం గూడా స్టార్ట్ అయింది. హ్మ్. ఎందుకంటే ఇంతవరకి ఏ హీరోని అరెస్టులు చేయలేదు. మనకు సుమన్ ఎప్పుడో కనబడతాడు చెన్నైలో హ్మ్. అప్పుడున్నప్పుడు తప్ప. ఆ తర్వాత
ఏ హీరోని తీసుకెళ్ళి లోపలేసిన సందర్భాలు లేవు మనకి. ఓకే. ఇదే ఫస్ట్ టైం ఒక అల్లు అర్జున్ స్థాయి హీరోని అరెస్ట్ చేయడం అనేది మాటలు కాదు. ఇది ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీ మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. మరి వాళ్ళకి నిజంగా ఇప్పటికిప్పుడైతే వెళ్ళే పరిస్థితి లేదు. వీళ్ళు ఇక్కడ అన్ని ఆస్తులు, అన్ని సెటిల్ వ్యవహారాలు ఉంటాయి ఇక్కడ. దీన్ని మొత్తం షిఫ్ట్ అంటే కష్టం. కాకపోతే మెల్లమెల్లగా అక్కడ కూడా ఒక ఆల్టర్నేటివ్ చూసుకునే వైపుగా థింక్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఉంది. పవన్ కళ్యాణ్, నాగబాబులు అక్కడ డిసిసివ్ దీంట్లో ఉన్నారు. చంద్రబాబు కూడా వెరీ ఫ్రెండ్లీ టు ద ఇండస్ట్రీ. సో మెల్లమెల్లగా అటు షిఫ్ట్ అవుదాము అన్న ఆలోచన అయితే వచ్చినట్టుగా చెప్తున్నారు. అట్లాగే ఒక బృందము రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి కూడా కొద్దిగా ఇదంతా సర్దుకున్నాక రేవంత్ రెడ్డితో పోయి, సార్ మీరే ఏదైనా ఉంటే మా తప్పులు ఉంటే చెప్పండి, కానీ మొత్తం మమ్మల్ని పనిష్ చేసే విధంగా బిహేవ్ చేస్తే మాకు కష్టమవుతుంది, మీరు ఆలోచించుకోండి అని రేవంత్ రెడ్డితో కూడా మాట్లాడి ఆయన ఇగోని సాటిస్ఫై చేసే కార్యక్రమం కూడా చేయబోతున్నట్టు కాదు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి వాళ్ళని ధిక్కరిస్తే ఎనీ బిజినెస్ మ్యాన్ ఓపెన్గా ధిక్కరిస్తే ఇబ్బంది వాళ్ళకి కూడా, బిజినెస్ వాళ్ళకి కూడా. అందువల్ల రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి చేయాలనేది చిరంజీవి ప్లాన్ చేస్తున్నట్టుగా వార్తలు వస్తాయి.